ప్రస్తుతం రాజకీయ ఈ 24 ఎలక్షన్లో వాడివేడిగా ఎలక్షన్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మనం ప్రస్తుతం ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి గారు పుట్టారేణుక వాళ్ళ ఇంట్లో ఉన్నాము. అయితే ఇప్పుడు ఎమ్మిగనూరులో స్థానికులు కాదని చెప్పి పుట్టారేణుక గారికి సీట్ ఇవ్వడం వల్ల ఆంతరంతం ఏమో మనం మేడం గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. అక్కడ లోకల్‌లో కాదని చెప్పి సీట్ ఇవ్వడం అని కాదండి. నేను ఎంపీగా చేశాను. ఇట్స్ నౌ ఐయామ్ నో మోర్ నాన్ లోకల్ అనే ఒక ఇదేం లేదు. నేను ఎంపీగా చేశాను కాబట్టి 2014లో చేశాను కాబట్టి నాకు ఆల్రెడీ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ మీద అవగాహన ఉంది. సో, ఇవాళ నాకు కమ్యూనిటీ ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ చేనేతలకు ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి, బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మీరు చూస్తే జగనన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు సమానమైన న్యాయం జరగాలి అని చెప్పి ఆ సోషల్ జస్టిస్లో, సోషల్ ఈక్వేషన్స్లో మరి ఆ విధంగా మనకు టికెట్ ఇవ్వడం జరిగింది. లోకల్లో చాలామంది మేమని చెప్పి వాళ్ళు మాకు లోకల్ లేకుంటే ఇక్కడ ఎక్కడ మేము గెలుస్తాం అనేది ఉద్దేశం లేకుండా కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెట్టారని చెప్పి ప్రతిపక్ష వాళ్ళు చెప్తున్నారు. ఐ డోంట్ థింక్ సో. బికాజ్ ఐఎమ్ నాట్ అ న్యూ పర్సన్. నేనేం కొత్తని కాదు. నేను ఆల్రెడీ ఎంపీగా చేశాను కర్నూలులో. అండ్ ఐ బిలాంగ్ టు కర్నూలు కాన్స్టిట్యుయెన్సీ. అంటే నేను, నా పేరెంట్స్ వాళ్ళందరూ, మేమందరం కూడా కర్నూలు వాళ్ళము, కర్నూలు వాసస్తులు మేము. సో, ఇది కొత్తగా వస్తున్నాను అనేది ఇట్స్ రాంగ్. జగన్ గారు బీసీలకి, ఎస్సీలకి న్యాయం చేయాలని చెప్పారు. ఓకే. అయితే ఇప్పుడు కోడుమూరు చూసినా, నందికొట్కూరు చూసినా వేరే అక్కడి నుంచి తీసుకొని వచ్చి పోటీ చేస్తున్నారు. అంటే లోకల్ వాళ్ళు సరైన అభ్యర్థులు లేక వేరే ఊరి నుంచి తీసుకొచ్చి పెట్టారా? రాష్ట్రంలో మనం ఎక్కడి నుంచైనా ఎక్కడైనా కంటెస్ట్ చేయొచ్చు. అదే పార్లమెంటుకి దేశంలో మనం ఎక్కడి నుంచైనా కంటెస్ట్ చేయొచ్చు. మనకి ఇలాంటి అవకాశం రాజ్యాంగం కల్పించింది. ఈ అవకాశాన్ని మనం ఎందుకు లోకల్ అండ్ నాన్ లోకల్ కింద డివైడ్ చేసేసి దాన్ని అంటే మనం దాన్ని రాజ్యాంగాన్ని ఎందుకు తక్కువ చేసి మాట్లాడాలని నాకు అర్థం కావట్లేదు. ఓడిపోతామన్న భయంతో వాళ్ళు క్యాండిడేట్లను మారుస్తున్నారని చెప్పి చెప్తున్నారు. ఇట్స్ నాట్ దట్ ఓడిపోతామన్న భయం కాదు. కరెక్ట్ అయిన క్యాండిడేట్ని వెతుక్కొని కరెక్ట్ అయిన క్యాండిడేట్కి ఇవ్వాలి అన్న ఆలోచన. మేడం, ప్రస్తుతం ఇప్పుడు మీ ఎమ్మిగనూరులో కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళు కానీ మీకు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? నాకు అందరూ కూడా 100% సపోర్ట్ చేస్తున్నారు. చాలా స్వచ్ఛందంగా అందరూ కూడా 100% సపోర్ట్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి నెగిటివ్ లేదండి. మేడం, ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే మనం ఈ జగన్ గారు, రాష్ట్ర ప్రభుత్వం గారు కానీ ఈ పథకాలు ఎన్నో ఇచ్చారు. కానీ జనాలు మేము కొంతమంది ఇంటర్వ్యూ చేయడం వల్ల ఈ పథకాలు ఇచ్చే ముందరు ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి అయినా కానీ మేము ఈ ఫ్యాక్టరీ తెస్తామనే కానీ ఇంకొకటి తెస్తామని చెప్పి ఎవరు ఏం చెప్పడం లేదు. కేవలం పథకాల మీదనే జనాలను సోమరిపోతులు చేస్తున్నారని చెప్పి జనాలు అభిప్రాయపడుతున్నారు. అది చాలా తప్పు కాన్సెప్ట్ ఉంది. జనాలని సోమరిపోతులు చేస్తాము అనేది చాలా తప్పు కాన్సెప్ట్. ఇప్పుడు ఎవరికి ఇస్తున్నారు ఈ పథకాలన్నీ కూడా ఒకసారి ఆలోచించండి. అమ్మఒడి పిల్లవాళ్ళని స్కూల్కి పంపించేందుకు ఒక ఎంకరేజ్ చేసేదానికి ఒక అమౌంట్, సంవత్సరానికి 15,000. అలాగే వృత్తులు చేసుకునే వాళ్ళకి వృత్తుల పరంగా ఆధారంగా 10,000, చేనేతలకు 24,000, మహిళలకు వ్యాపారం చేసుకునేందుకు, అది ఊరికే కూర్చుని తినేదానికి కాదు, వ్యాపారం చేసుకునేందుకు వడ్డీ లేని రుణాలు, ఇలాంటిగా వాళ్ళకి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుని ముందుకు పోయేదానికి ఆధారం చూపిస్తున్న ఒక పెట్టుబడిదారం ఇస్తున్నారు. అంతేకాని ఇప్పుడు మరి ఎవరు పనులు చేసుకోవట్లేదా? పనులు చేసుకుంటున్నారు. వాళ్ళు పనులు చేసుకోకపోతే ఇల్లు గడవవు కదా. ఇది ఏదైతే జగనన్న ఇస్తున్నారో అది వాళ్ళు ఆర్థికంగా నిలబడి వాళ్ళ వ్యాపార పరంగా వాళ్ళు ఏదో ఒక రకంగా ఏదో ఒక జీవనోపాధిని కలిగి ఉండాలి అని చెప్పి దానికి కొంచెం చేదోడుగా ఉంటుంది అనేసి ఇస్తున్న
పథకాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు నాడు నేడు ఉంది. నాడు నేడు అనేది ఎవరిని సోమరిపోతులు చేసేది కాదు. ప్రతి పిల్లవాడికి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. అదే మనకి వైద్యం ఉంది, హాస్పిటల్స్ అన్నిటిని కూడా అప్గ్రేడ్ చేసి మంచి క్వాలిటీ హెల్త్ని ఇస్తున్నారు. అది సోమరిపోతులను చేయడం కాదు. ఇలా చేసే ప్రతి కార్యక్రమం కూడా ప్రతిదీ కూడా అభివృద్ధి, అంటే ప్రజలకు నాణ్యం ఐ మీన్ ఏమంటారు, ప్రజలకు ఒక నాణ్యమైన వసతులను కల్పించడం. అమ్మఒడి అనేది చాలామంది పేరెంట్స్ కానీ గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి కదా, దానిలో చేర్చుకోకుండా ప్రైవేట్ స్కూళ్ళకి ఎంకరేజ్ చేయడంలో గవర్నమెంట్ కొంతవరకు తప్పు ఉన్నది కదా. గవర్నమెంట్ స్కూల్స్కి ఉన్న డిమాండ్ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్కి ఎక్కడ ఉందండి? గవర్నమెంట్ స్కూల్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్గా ఉన్నాయి. అందరూ చాలామంది గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తున్నారు. అమ్మఒడి ఇచ్చే వాళ్ళకి కూడా ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి కూడా అమ్మఒడి ఇస్తున్నారు కదా. అలా లేకోకుండా గవర్నమెంట్ స్కూల్లో కానీ ఒక ప్రత్యేకంగా పెట్టింటే టోటల్గా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం కిందికి దిగి వచ్చి పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ కానీ ఇంకొక అది కానీ ఇచ్చేవాళ్ళు కదా. ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని స్కూల్స్కి కొన్ని పరిధుల్లో కొన్ని స్కూల్స్ డిస్టెన్స్ ఉండడం వల్ల కానీ, డిస్టెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల కానీ, ఇలాంటి పరిస్థితుల్లో అందరూ కూడా గవర్నమెంట్ ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ వెళ్ళలేని పరిస్థితుల్లో అప్పుడు కొన్ని ప్రైవేట్ స్కూల్స్కి కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు పేదరికంలో ఉన్న వాళ్ళకి ప్రైవేట్ స్కూల్స్లో వెళ్ళినప్పుడు వాళ్ళకి ఫీజు అనేది కట్టాలి కాబట్టి సౌకర్యంగా వాళ్ళకి ఉంటుంది. అలాగే ఇప్పుడు చాలామంది మనం ఇంతకుముందు గతంలో కూడా ఫారెన్ పోయి చదువుకున్న వాళ్ళకి, పేద విద్యార్థులకి పంపించేవాళ్ళు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత కేవలం నలుగురే పోయారని చెప్పి ప్రతినిధులు మనకి ఎన్నోసార్లు ప్రెస్ మీట్లో కానీ దాంట్లో కానీ చెప్పారు. నలుగురు పోవడం ఏంటండి? వన్ ఐ థింక్ టాప్ యూనివర్సిటీస్ అన్నీ కూడా సెలెక్ట్ చేశారు. పిల్లలు సెలెక్ట్ చేసిన ఐ థింక్ 100 and 200 యూనివర్సిటీస్లో ఏ యూనివర్సిటీలో వచ్చినా కూడా వాళ్ళకి విదేశీయ విద్యా కానుక కింద వాళ్ళకి అవకాశాలు దొరుకుతున్నాయి. లోకల్ కాదు, అసెంబ్లీ వర్గంలో పార్లమెంటులో పుట్టరాయని గారు ఎన్నోసార్లు పనిచేశారు. కానీ ఆమె లోకల్ కాదు, ఎక్కడైనా పోటీ చేయవచ్చు అని చెప్పి వాళ్ళకి చెప్పారు. కానీ లోకలే చేయాలా, నాన్ లోకల్ కాదు అని చెప్పేది పార్టీ అభ్యర్థుల నుంచి సరైన క్యాండిడేట్ని ఎన్నుకొని రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడైనా అక్కడని డిసైడ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి టికెట్ కేటాయించడం జరిగింది. చాందిపాస కెమెరామెన్ కర్నూలు నుంచి కుమార్.